Everyone, this is Krishnamini. Welcome to Pharmapedia. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి సెలెక్షన్ ప్రాసెస్ ఆఫ్ టీఎస్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామినేషన్. సో టీఎస్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామినేషన్ రాస్తున్న వాళ్ళకి సెలెక్షన్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుంది తెలుసుకోవాలి కదా. సో ఈ ఈ సెలెక్షన్ ప్రాసెస్ని నేను 2018 నోటిఫికేషన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. సో ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది మనకంటే 150 మార్క్స్కి ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. దాంట్లో జిఎస్ పేపర్ జనరల్ ఎబిలిటీస్ ఎంత 50 మార్క్స్కి జనరల్ ఎబిలిటీస్ ఉంటుంది. అండ్ మెయిన్ మన సబ్జెక్ట్ ఫార్మసీ పేపర్ వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది. జనరల్ పేపర్ ఏమో 2 లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ అండ్ బైలింగ్వల్ లాంగ్వేజ్లో మనం ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే దాంట్లో. అండ్ ఫార్మసీ పేపర్ మెయిన్ సబ్జెక్ట్ పేపర్ అయితే ఇంగ్లీష్లోనే ఉంటుంది అన్నమాట. తర్వాత దీంట్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎలా ఉంటాయంటే ఓసీ వాళ్ళకి 40%, బీసీ వాళ్ళకి 35%, ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 30% ఉంటుందన్నమాట. సో ఇందులో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చెప్పాను, మెయిన్ ఎగ్జామ్ పేపర్ మనకి 100 మార్క్స్ ఉంటుందని చెప్పాను కదా. సో ఆ 100 మార్క్స్లో 70 మార్క్స్ మనకు రిటర్న్ ఎగ్జామ్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకొక 30 మార్క్స్ ఉంటుంది కదా, అది ఎక్స్పీరియన్స్ని బట్టి. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో కాంట్రాక్ట్ బేస్ మీద వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఉంటారు కదా. సో వాళ్ళకి 30 మార్క్స్ అంటే 30 ఇప్పుడు 100 మార్క్స్లో 30 మార్క్స్ వాళ్ళకి మ్యాక్సిమం టు మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం 30 మార్క్స్ అంటే దానికంటే ఎక్కువ కాదు, 30 మార్క్స్ మ్యాక్సిమం వాళ్ళకు యాడ్ అవుతుంది అనమాట. అంటే 30కి 30 కాదు, వాళ్ళకి ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకు 30 మ్యాక్సిమం 30 మార్క్స్ వరకు వాళ్ళకు యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. వాళ్ళకి 70 మార్క్స్ ఏమో రిటర్న్ ఎగ్జామ్లో వస్తాయి, ఈ 30 మార్క్స్ ఏమో వాళ్ళకు ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు 6 మంత్స్ ట్రైబల్ ఏరియాలో చేశారనుకోండి, 4 మార్క్స్ యాడ్ అవుతుంది. 6 మంత్స్ రూరల్ ఏరియాలో వర్క్ చేస్తే 2 మార్క్స్ వస్తుంది. 6 మంత్స్ అర్బన్ ఏరియాలో వర్క్ చేస్తే 1 మార్క్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా ఒక 2 ఇయర్స్ వాళ్ళు రూరల్ ఏరియాలో వర్క్ చేశారనుకోండి, 6 మంత్స్కి ఎన్ని మార్క్స్, 2 మార్క్స్ కదా. సో 1 ఇయర్కి 4 మార్క్స్, అలా 2 ఇయర్స్కి 4 2 8 మార్క్స్. అంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్, ఆ క్యాండిడేట్ రూరల్ ఏరియాలో వర్క్ చేసినట్టయితే ఆయనకి 8 మార్క్స్ యాడ్ అవుతాయి అనమాట. 30లో 8 మార్క్స్ యాడ్ అవుతాయి. మిగిలిన మార్క్స్ అన్ని రిటర్న్ ఎగ్జామ్లో ఉంటాయి అన్నమాట. సో అర్థమైంది కదా, ఇలా ఉంటుంది అనమాట మార్క్స్. ఇది ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి. ఫ్రెషర్స్కి అలా ఉండదు, 100 మార్క్స్కి వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. అండ్ సెలెక్షన్ ఏంటిది అంటే మెరిట్ లిస్టే. ఎస్, అంటే ర్యాంక్ వైజ్గా మనకి ఎలా ఎంత ర్యాంక్ వస్తుందో ఆర్ ఎన్ని మార్క్స్ ఇస్తారో దాన్ని బట్టి సెలెక్షన్ ఉంటుంది. రీజనల్ వైజ్గా డిస్ట్రిక్ట్ వైజ్గా సెలెక్ట్ చేస్తారనమాట. మన రీజియన్లో ఆర్ మన డిస్ట్రిక్ట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి, దాంట్లో మన ర్యాంక్ ఎంత వచ్చింది, దాని బేసిస్ మీదనే మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరికైతే తెలీదో దీని గురించి, ఎవరికైతే నాలెడ్జ్ లేదో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఆర్ ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి చాలా మందికి తెలియదు అనమాట, ఇలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్కి 30 మార్క్స్ తీసేసి వాళ్ళకు వెళ్ళిపోతాయని తెలీదు. సో ఫ్రెషర్స్కి క్వాలిఫైయింగ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయని ఫైనల్లో తెలుసు, అంటే లాస్ట్ మినిట్లో తెలిస్తే టెన్షన్ పడే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో ముందు జాగ్రత్తగా వాళ్ళకు కూడా తెలియాలి. సో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఆర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అన్నమాట. సో అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.